ఈరోజు బోందు మిక్సర్ చేసుకుందాము. శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. ఈ బోందు మిక్సర్ అయితే మేము చిన్నప్పుడు మా అమ్మ అయితే తిరుపతికి అటు ఇటు వెళ్ళే వాళ్ళం కదా. అప్పుడు ఈ లడ్డు అయినా ఈ బోందు మిక్సర్ అయినా చేసుకొని పోయేవాళ్ళము. అప్పుడైతే మా అమ్మ చేసింది, చేయంగా చూసిన నేను ఇప్పుడు చేద్దామని చేస్తాను. ఇది పాతకాలం వంటే. ఇప్పుడు పిండి అయితే ఇందులో పోసుకుందాము. ఒక బేషన్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఒక కప్పుకు ఒక 2 చెంచాల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఎక్కువ వేసుకుంటే గట్టిగా ఉంటుంది బోందు, సరిపోద్ది. కప్పుకు 2 చెంచాలు వేసిన బియ్యపిండి. ఆ రోజుల్లో తిరుపతికి పోవాలంటే బస్సులు తీసేది 10 రోజులు 15 రోజులు అయితే అప్పుడు 10-15 రోజులు పోయేది కాబట్టి ఇలా చేసుకుపోయేవాళ్ళు. ఎందుకంటే ఏముండపోవు కదా, అప్పుడు ఇక్కడ టిఫిన్ సెంటర్లు హోటళ్ళు తక్కువ కదా, ఇంట్లోనే చేసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడైతే ఇది కలుపుకుందాం పిండి. కొంచెం కారం వేసుకుందాము, ఎందుకంటే తర్వాత మనము ఎల్లిపాయ కారం తయారు చేసుకుందాము. ఇందులో ఒక మసాలా అప్పుడు కొంచెం వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసినా సరిపోద్ది. సాల్ట్ సరిపోని వేసుకోవాలి. కలిపినాక చూద్దాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కలుపుకుందాము. పిండి అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా పిండి. ఈ పిండిలో కొంచెం వంట సోడా వేసుకోవాలి, ఎందుకంటే వంట సోడా వేసుకుంటే బోందు మంచిగా పొంగుతుంది, కరకర ఉంటుంది, పొంగుతుంది. పిండి అయితే ఈ విధానంగా కలుపుకోవాలి లూజుగా. ఇది ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నీళ్ళు లేకుండా చూసుకొని నూనె పోసుకోవాలి. కడాయి వేడైనాక నూనె వేడైంది చూసుకోవాలి, ఇంకా వేడి కాలేదు. నూనె వేడైంది చూసుకొని సన్నపు చెక్కవీన అదే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా జల్లెడు ఉంటుంది కదా, జల్లెడ తీసుకొని ఒక గిన్నెతో పిండి ఇందులో పోసుకొని ఇట్లా అనుకోవాలి. అదిగో అట్లా అవుతుంది బోందు. చూసారా, కొంచెం ఒక కడ పడ్డది. ఇది మెల్లే కొంచెం వేడైనాక కదిలియాలి. కొంచెం ఒక కడ ముద్దలాగా పడ్డది కదా, దీన్ని కొంచెం అటు ఇటు కదిలించుకొని ఇట్లా అనుకొని ఇదంతా ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. కొంచెం నేను ఎక్కువ వేసిన పిండి, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఫస్ట్ సారి కాబట్టి కొంచెం తెలియలేదు. వీణ బుడగలు తగ్గినాక ఇప్పుడు ఇది తీసుకోవాలి. ఇట్లా ఈ బోంది ఇట్లా కాలితే సరిపోద్ది. ఇట్లా బుడగలు తగ్గాలి, తగ్గినప్పుడే ఇది కాలినట్టు. ఇది తీసుకుందాం ఇప్పుడు. అంతా కూడా ఇట్లా కాలినాక తీసుకోవాలి. అంతా తీసుకున్నాక ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాము. ఇంకో వాయి కూడా
వేసుకోవాలి. అంతా కూడా ఇట్నే చేసుకోవాలి. ఇక ఇట్లే ఈ బుడగలు తగ్గేదాకా ఉంచుకొని బుడగలు తగ్గినాక తీసుకుంటే అయిపోద్ది. ఇది కాలినట్టే. రెండో వాయి కూడా చూపించిన కదా, అంతా కూడా ఇట్నే చేసుకోవాలి. ఇక ఇదిగో బోందు చేయడం అయితే అయిపోయిందండి. ఇదిగో చూసారు కదా. ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుందాము. అప్పుడు పిండి కలిపినప్పుడు కొంచెం వేసిన కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. ఇది దంచుకోవాలి. కారం ఇట్లా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవద్దు. ఎల్లిపాయ ఈ విధంగా దంచుకోవాలి. దంచుకొని ఇప్పుడు ఒక కటోరలో తీసుకుందాం. ఇది ఇందులోనే కొంచెము మెంతులు, జీలకర్ర వేంపిన పొడి వేసుకుందాము. కొంచెము వేంపిన ధనియాల పొడి వేసుకుందాము. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇట్లా ఈ మసాలా అంతా కూడా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కలుపుకున్నదంతా ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకు ఇదిగో నూనెలో వేపుకోవాలి. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకోవాలి. ఇట్లా ఈ మసాలా అంతా పట్టేటట్టు ఈ బోందుకు కలుపుకోవాలి. అంతా కలుపుకుంటే అయిపోద్ది. ఇట్లా ఈ కరకరలాడే మిక్సర్ చేయడం అయితే అయిపోయిందండి. బోందు మిక్సరు చూసారు కదా. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది. టైంపాస్కు తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా టీ టైంకు టీవీ ముందు కూర్చున్నప్పుడు తినచ్చు. చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకు చేసి పెడితేనైతే ఇష్టంగా తింటారు. మనం షాప్కి పోయి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్ హౌస్కి పోయి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మన ఇంట్లో చేసుకుంటే ఎప్పటిదప్పుడు నూనె పోసుకుంటాము. ఈ నూనెలో చేసుకోవచ్చు. వాళ్ళు ఎన్నడో కాలి ఉన్న నూనెలా చేస్తారు వాళ్ళు. మన ఇంట్లో మనం చేసుకుంటే అప్పటిదప్పుడు పోసుకొని నూనె మనం మిగిలిన కానీ ఇప్పుడు వాడతలేం కదా, పారబోతున్నాం కదా, మిగిలిన నూనె కూడా అట్లా మనం తయారు చేసుకోవచ్చు. చూద్దాము ఒకసారి. ఇదిగో చూసారు కదా కరకరలాడుతుందా. ఇదిగో ఎట్లుంటుంది మంచిగా. ఎవ్వరమైనా తినచ్చు ఇష్టంగా. చేయడం అయితే అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి ఎట్లా చేసుకోవాలన్నది చూడండి, చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్ అయితే నొక్కండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకు ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేసి లైక్ అయితే చేయండి. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఎట్లున్నదన్నది. మీరు ఎట్లున్నదన్నది చేస్తేనే నాకు ఏదన్నా ఉంటే తక్కువ ఏదన్నా ఉన్నా ఎక్కువ ఏదన్నా చేసినా మీరు కామెంట్ చేయండి. చేస్తే మీరు చేసినట్టు నేను మళ్ళీ చేసేటప్పుడు చేస్తా. ఇంకేదన్నా వంట చేసేటప్పుడైనా
చేస్తా. ఇట్లా కాదు అట్లా ఇంత వేయాలి అంత వేయాలి అని కూడా మీకు ఏమైనా నచ్చకుంటే నేను చేసిన వంటల్లో చేయండి. చేస్తే నేను కూడా మళ్ళీ ఏం వేయాలి ఎంత వేయాలనేది కూడా చూసి చేస్తా. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఇది చేయడం అయిపోయింది, చూసారు కదా. ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట ఈ మిక్సర్లో నేను పల్లీలు వేయలేదు, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. నూనెలో వేయింపి వేసుకోవాలి, నేను వేయనని వేయలేదు.